తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. ఆ విషయం ఎలా మర్చిపోయావు? అది సరే, ఆ ఫైల్ సంగతి ఏమైంది? లక్కీగా ఏదో మ్యాజిక్ జరిగినట్టు అన్ని ఫైల్స్ రికవరీ అయ్యాయి. టెన్షన్ పోయింది. అంతేకాదు, నాకీ విషయం ఎందుకు చెప్పలేదని ఆర్య సార్ మీరా మా మీద కోపడ్డారు కూడా. చూసావా, నువ్వు ముందే సార్కి ఈ విషయం చెప్పుంటే అంత టెన్షన్ పడేదానివి కాదు కదా. సరే, హ్యాపీయే కదా, మరెందుకు డల్ గా ఉన్నావు? ఈ రోజు కూడా సార్తో కలిసి భోజనం చేయలేకపోయాను రమ్య. ఫైల్స్ రికవరీ అయినందుకు కొలీగ్స్ లంచ్ పార్టీ అడిగారు. ఆఫీస్ క్యాంటీన్ లో వాళ్లతో కలిసి భోజనం చేశాను. అయితే ఈ 2 రోజులు సార్ నీతో ఏం చెప్పలేదన్నమాట? ఏమీ చెప్పలేదే. అవన్నీ చేసి చూపించారు. సార్ నీ చైర్లో కూర్చున్నారంటే నువ్వు తన దానివని అర్థం. సార్ నీ తలం ఢీకొట్టారు అంటే నువ్వు చేసిన పని తనకిష్టమని అర్థం. మీరా మ్యామ్ ని తిట్టారు అంటే నీపై ఈగను కూడా వాలనివ్వరు అని అర్థం. నువ్వు తీసుకెళ్లిన స్వీట్ ని 2 సార్లు అడిగి మరీ తిన్నారంటే తన క్యాబిన్ లో మీ ఇద్దరి మధ్య ఇదొక తీపి జ్ఞాపకంలో మిగిలిపోవాలని అర్థం. ఇన్ని అర్థాలున్నాయా? ఈ 2 రోజుల్లో సార్ నీకు ఇన్ని రకాలుగా ఐ లవ్ యూ చెప్పారే మొద్దు. గుళ్ళో కాదమ్మా, మన ఆఫీస్లో. ఏంటి, ఎప్పుడు పని చుట్టి తిరిగే మీ ఆఫీస్లో ప్రసాదం కూడా పంచిపెడుతున్నారా? ఆఫీస్లో నీలాగే పూజలు పునస్కారాలు చేసే ఒక అమ్మాయి ఉందమ్మా. తను జాయిన్ అయిన కొత్తలో ఆఫీస్లో అగరబత్తులు వెలిగించడంతో ఫైర్ అలారం మోగేసరికి ఆఫీస్ స్టాఫ్ అంతా పానిక్ అయిపోయారమ్మా. అనురాధే కదా? నీకీ పేరు ఇంకా గుర్తుందమ్మా? నువ్వెప్పుడు ఆ అమ్మాయి గురించే కదా చెప్తూ ఉంటావు. మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎందుకు తీసుకెళ్లలేదే? వాళ్ళకేం మాయరోగం వచ్చిందో ఏమో. బుజ్జమ్మా, ముఖ్యమైన పనుందని పొద్దునే హడావుడిగా వెళ్ళిపోయావు కదమ్మా. వెళ్ళిన పని ఏమైంది? ప్రాబ్లం సాల్వ్ అయింది నాన్న. ఆఫీస్ కి సంబంధించి ముఖ్యమైన ఫైల్స్ డిలీట్ అయిపోయాయి, తర్వాత రికవరీ అయ్యాయి. ఎంత టెన్షన్ పడ్డానో. ఏందనో పోయాయి అనుకున్నవి దొరికినాయా? అంటే అప్పుడప్పుడు నేను ఒక డబ్బాలో దుడ్లు పెట్టి ఇంకో డబ్బా ఎతుకుతుంటానే, మళ్ళీ దుడ్లు పెట్టిన డబ్బా చూసినప్పుడు దొరికినాయనుకుంటానే, అట్నా? అబ్బబ్బబ్బబ్బా, భలే పోలిక చెప్పావే. అయినా నీ మొద్దు బుర్రకి అంతకంటే మంచి పోలిక ఎక్కడ తడుతుందిలే. తీసుకున్నట్టున్నారు. మర్యాదగా నువ్వెవరో చెప్పు. ఐమ్ జస్ట్ నీల్ సార్. ముందా గంతేయండి, పొరపాటున పేలుతుందేమో. ఆ పొరపాటు జరగకుండా ఉండాలంటే నువ్వెవరో నిజం చెప్పరా. చెప్పాను కదా సార్, ఐఎమ్ నోబడీ. ఐఎమ్ జస్ట్ నీల్. నువ్వు ఆఫీస్కి వచ్చిన రోజే ఇంపార్టెంట్ ఫైల్స్ మిస్ అయ్యాయి. తర్వాత రోజు నువ్వే వాటిని రికవరీ చేశావు. నీ మీద నేను డౌట్ పడితే నాకే టామ్ అండ్ జెర్రీ గేమ్ చూపిస్తావా? గేమా? గేమ్ ఏంటి సార్? వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. పర్సనల్ గా అబ్జర్వ్ చేస్తున్నావంటే నాకు నీ మీద చాలా డౌట్ గా ఉంది. నాకు డౌట్ ఉంది సార్. మీరు ఆర్య సార్ క్లోజ్ ఫ్రెండ్స్ కదా?
అంటే ఇందాక మీరు సార్ని ఆర్య అంటూ ఏకవచనంతో పిలిచారు, అందుకే అడిగాను సార్. అతి తెలివి చూపిస్తున్నావా? తేడా వచ్చిందంటే నీ బాడీ కూడా దొరకదు. జరుగుతుందని పంతులు గారు చెప్పారు. ఆర్య సార్ నన్ను లవ్ చేస్తున్నారని రమ్య చెప్పింది. త్వరగా నాకు సార్ ఐ లవ్ యూ చెప్పాలని ఆశపడుతున్నాను. అది నీ చేతుల్లోనే ఉంది గణేష. త్వరగా మమ్మల్ని కలుపు స్వామి. ఇందామి సుబ్బు తీసుకో. ఉప్పు తెమ్మని నిన్ననగా చెప్పిండాను, ఒక్కరు పట్టించుకోరే అంట నాన్న. అదేంటి మీ ఆఫీసులో ఎప్పుడు ఇలా సడన్ గా నిర్ణయాలు తీసుకుంటారా? అదే అర్థం కావట్లేదు నాన్న. ఆఫీస్ లేకపోతే ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఇద్దరు తెగ బాధపడిపోతున్నారేంది? ఏంటి గణేష, ఇప్పుడే కదా సార్ని నన్ను త్వరగా కలపమని కోరుకున్నాను, అప్పుడే విడదీసావేంటి? ఏను నీకెట్టాకు సెలవు కాబట్టి అంగడికి పోయి ఉప్పు ఎత్తుకురా. ఏంటే నీ ఉప్పు గొడవ? ఆపుతావా? ఏది పట్టుకుంటే దాన్ని సాగదీసి సతాయిస్తావు కదా. అయితే తమరెళ్ళి తీసుకురండి. నేను కొట్టుకెళ్ళాలి, నాకు సెలవు లేదు. చెత్త గురించి ఎవరు చెప్తారో నువ్వే వెళ్ళి చెప్పు. ఇంట్లో నాతో కబుర్లు చెప్పడమో, రమ్యతో బయటికెళ్లి ఐస్ క్రీమ్ తినడమో చేసేదానివి. ఇప్పుడు ఏమైందదే నీకో? ఏం లేదమ్మా. ఏమీ లేకపోతే ఎందుకు అట్టుండావో? ఒకవేళ నన్ను బయట ఎక్కడైనా కలవాలని ఆర్య సరే ఇలా ప్లాన్ చేస్తారేమో, చేసినా చేసుండొచ్చు. అమ్మా, ఎలాగో రెడీ అయ్యాను కదా, అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి బుజ్జమ్మా? అది నాన్న, పరీక్షలు వస్తున్నాయి కదా, కాలేజ్ లైబ్రరీకి వెళ్ళి నోట్స్ తెచ్చుకుందామని వెళ్తున్నాను. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎవ్రీ వీక్ కొంతమంది ఎంప్లాయీస్ లీవ్ పెట్టాలని డెసిషన్ తీసుకున్నాం. ఐ థింక్ అను ఆ లీవ్ తీసుకున్నట్టుంది. గుడ్. మీరా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ తో కూడా మీటింగ్ అరేంజ్ చేయి. ఆల్ మీటింగ్ షెడ్యూల్ చేసి నాకు చెప్పు. ఓకే సార్. విత్ ఇన్ 30 minutes షెడ్యూల్ ఫైల్ మీ టేబుల్ పైన ఉంటుంది సార్. ఓకే, గుడ్. చూడు, చెత్తంతా కొండలా పెరిగిపోయింది. ఇది ఎట్నే ఉంటే లేనిపోని రోగాలు వస్తాయి. 4 రోజుల నుంచి చెత్తోళ్ళు చెత్త పట్టుకెళ్ళట్లేదు. మేమేం చేయాలి పొద్దక్క? తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పెట్టమన్నారు కదమ్మా. మీరలా చేయట్లేదు, అందుకే వాళ్ళు రావట్లేదు. మన బస్తీని మనమే శుభ్రంగా ఉంచుకోకపోతే వేరే వాళ్ళు ఎందుకు శుభ్రం చేస్తారు? వచ్చారండి పెద్ద దేశోద్ధారకులు. తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చేత కాదు గాని బస్తీ శుభ్రంగా ఉండాలంట. రఘుపతి గారు, ఈ బస్తీకి సంబంధించిన వారు కాదు మీరు. ఈ విషయం మీకు సంబంధం లేదు. ఓహో, అయితే ఈ చెత్త మీకు సంబంధించిందా? బస్తీ మొత్తానికి సంబంధించి చూపించడం లేదు. ఏందమ్మే, ఏదైనా గొడవ జరిగితే మాత్రం అందరు కళ్ళిప్పుకొని చూస్తారు గానీ సమస్యని పరిష్కరించుకుందాం రమ్మంటే ఒక్కళ్ళు కూడా రారే. ఇగో కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఇప్పుడు మున్సిపాలిటీకి పోతున్నాను. నాతో పాటు ఎవరన్నా వస్తున్నారా? ఈళ్ళ బడా పోతే పోండి. మీరెవ్వరు రాకపోయినా సరే నేను ఒక్కదానే పోతాను. నాకేం భయం లేదు. పద్దుల పద్దక్క ఇక్కడ. మీ ఆయన గ్యారంటీ ఏంటి? ఏ ఆఫీసరు, ఇదే మాట ఇంకెవరైనా అనుంటే 32 పళ్ళు రాలుండేవి. ఏదో ఆఫీసర్వి కదా అని నెమ్మదిగా మాట్లాడుతా ఉంటే కళ్ళు నెత్తికెక్కినట్టు మాట్లాడుతుంటావేంటి? చూడండి, మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురండి, అప్పుడు నమ్ముతాను. ఎట్టెట్టా? ఎప్పుడో 22 ఏళ్ల నాడు గుళ్ళో జరిగిన దండల పెళ్లికి ఇప్పుడు నేను సర్టిఫికేట్ తీసుకురావాలనా?
యాడ్ నుంచి తెచ్చేది? చెత్త తీయించమంటే ఇన్ని మాటలు చెప్తుంటావేది? సర్టిఫికెట్ తెస్తేనే కంప్లైంట్ తీసుకుంటాను, లేదంటే లేదు. ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు వీడియో తీస్తున్నావు? ఆపు, ముందా వీడియో ఆపు. ఇది వీడియో కాదు. సార్, మీరు భోంచేయండి. ఇంకో 30 minutes వరకు ఏ ప్రోగ్రామ్స్ లేవు. అమ్మ మీతో మాట్లాడాలని చెప్పారు. భోంచేశాక అమ్మకోసారి కాల్ చేయండి. ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ గివ్ మీ ఏ కాల్. ష్యూర్ మీరా, థ్యాంక్ యూ. వికసించలేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. మాత్రం లవ్ లో ఉన్నారు కదా. ఉన్నా నీలా నిండా మునిగిపోరు, ఎప్పుడూ పరధ్యానంలో ఉండరు. నువ్వు లవ్ లో పడితే అప్పుడు తెలుస్తుందే. వద్దమ్మా, మనుషుల్ని చూడలేని గుడ్డి ప్రేమ, మాటల్ని వినలేని చెవిటి ప్రేమ నాకస్సలొద్దు. ఏయ్, నా ప్రేమ గుడ్డిది చెవిటిది ఏం కాదు. నాది హ్యాండిక్యాప్డ్ లవ్ ఏం కాదు, హార్ట్ఫుల్ లవ్. అవునా? కావాలంటే బెట్టు కాద్దాం. ఈ రోజు 5 గంటల్లోపు ఆర్య సార్ నాకు ఖచ్చితంగా కాల్ చేస్తారు. కాల్ చెయ్యకపోతే అపశకున మాటలు మాట్లాడకే. ముందు ఈ పందాలు కాయడం మానయ్యను, ప్రతిసారి ఓడిపోతున్నావు. ఇక్కడ ఉండదార్యా. మనీ కోసం పనిచేసే మనిషి కాదు, మనసు పెట్టి పనిచేసే మనిషి, మన కోసం పనిచేసే మనిషి. అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ దొరకరు. వదిలే, నీకిదంతా అర్థం కాదు. అమ్మ నీతో ఏదో మాట్లాడాలంట. భోజనం అయ్యాక కాల్ చేయి. కలుస్తుందని రాజండి. లేదార్యా, నా కోసం మీరా వెయిట్ చేస్తుంది. నేను తనతో కలిసి తింటాను. సండే. పద్దుల పద్దు అంటే అమ్మో వద్దు అంటారు. మీరు నిజంగా కామెడీ చేస్తున్నారా ఆంటీ? అయినా మీ గురించి మీరు తప్పుగా చెప్తారంటే. ఉన్న నిజం చెప్పాలి కదా అబ్బే. దీన్నే ప్యూరిటీ ఇన్నోసెన్సీ అంటారు. ఏంటో నబ్బి, నాకు అవేవి తెలియవు. అది సరే గాని, నా కోసం ఇంత దూరం వచ్చిండావు కదా, మా ఇంటికి వచ్చి కాఫీ తాగిపోదు గాని. షూర్ ఆంటీ. అంటే పదండి అంటున్నాను. ఓ, ఏదో మాట వరుస కంటే నిజంగానే వస్తున్నాడేంటి? ఏంటంటే ఏం లేదవ్వి, పోదాం పద రా. షూర్, పదండి. అంటే అంటే ఇద్దరొద్దు, ఒకరే ముద్దు. మేము అట్నే అనుకుంటాం అబ్బి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాకంతా మా అమ్మే. ఇంతకీ కాఫీ తాగుతావు కదా అబ్బి? వై నాట్? అయ్యయ్యా, వైను బ్రాందీ లాంటివి మా ఇంట్లో ఉండవబ్బి. నేను వైన్ అనలేదు ఆంటీ. వై నాట్ అంటే ఏదైనా పర్లేదు అని అర్థం. వైన్, విస్కీ, బ్రాందీ, బియర్, సిగరెట్, గుట్కా ఇవన్నీ నాకు అలవాట్లేదు ఆంటీ. అట్నా? నువ్వు చాలా మంచి పిల్లకాయలాగుంటావే. ఈ కాలంలో నీ ఈడు పిల్లలెవరు నీ మాత్రం ఉండరబ్బి. నా మైండ్ మొత్తాన్ని ఆక్యుపై చేసింది. అది ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే ఎంత పీస్ఫుల్ గా ఉందో తెలుసా? ఇది మీకు చిన్న విరామం మాత్రమే. అయినా పర్వాలేదు. ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి, మీరేం తింటారు? నాకేమొద్దు మీరాజీ, మీ ఆనందమే నా ఆనందం. ఓకే, నా ఫుడ్ ని చెరసాగా షేర్ చేసుకుందాం. షూర్. మీరాజీ, మీరు నాకు హెల్ప్ చేస్తారా? వై నాట్? చెప్పండి చండీజీ.
ఇందులో ఏముందో చూసి చెప్పాలి. ఓ సారీ, ఇవన్నీ అబ్జర్వ్ చేయటమే కదా మీ డ్యూటీ, మర్చిపోయాను. యా సార్, ఆఫీస్లోనే ఉన్నాను. ఓకే సార్, వస్తున్నాను. జెండేజీ 5 minutes లో వస్తాను. ఎటు వెళ్ళకండి, కలిసి లంచ్ చేద్దాం. ఏంటిది? నేను ఓపెన్ చేస్తే టామ్ అండ్ జెర్రీ వీడియో వస్తుంది. ఆ నీల్ గాడు మీరా ఓపెన్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్ వస్తుంది. ఇది కనికట్ట లేక ఏదైనా తికమక? కంపెనీలో జాబ్ చేస్తున్నాం. అవునమ్మా, తను నీల్ మా ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయ్యారు. అట్నా? ఈ అబ్బి నాకిందాక ఆ మున్సిపాలిటీ ఆఫీస్ లో పరిచయం అయిండాడు. చెత్త గురించి చెప్పడానికి బల్ సాయం చేసిండాడు. కార్లో ఇంటి దాకా తీసుకొచ్చిండాడను. థ్యాంక్ యూ నీల్. ఏందే అమ్మి నీళ్ళు గీలు అనుకుంటూ సార్ అనలేవు? అయ్యో, ఇట్స్ ఓకే ఆంటీ, మేము ఒకే ఏజ్ వాళ్ళం. ఈ సారు గీరు అండి గిండి అనడం నాకు పెద్దగా నచ్చం. పైగా మీరు నన్ను నువ్వు అబ్బి పిల్లోడా అని పిలుస్తుంటే వినడానికి ఎంత బాగుందో తెలుసా? ఏదో పల్లెటూరు దాన్నబ్బి, ఏమనుకో మాకు. లేదు, ఎంత ఫాస్టా? ఈ జనరేషన్ అంతే జెండే, ఎక్కువ ఆలోచించరు, ఎక్కువ టైం తీసుకోరు. పొడుతూనే పాల డబ్బాలతో, పెరుగుతూనే ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిన జనరేషన్ ఇలాగే ఉంటుంది. కానీ అను కూడా ఈ జనరేషనే కదా జెండే. తనని నీల్ కి గైడ్ చేయమని చెప్పాను, నీల్ తనని ఫాలో అయ్యాడు. దట్స్ ఇట్. మేడం, లంచ్ రెడీ. థ్యాంక్ యూ ఎఫ్ఎం. ఓకే మేడం. జెండే తిందామా? వికసించినేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. రిపీట్ అవుతాం. ఓకే, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. వెళ్ళొస్తానంటీ. అయ్యో అబ్బి, భోజనం చెప్పించి తినకుండానే పోతుండావు. ఇప్పుడు టైం లేదా ఆంటీ, ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా తిని వెళ్తాను. ఓకేనా ఆంటీ? అట్నే అబ్బి. బాయ్ అను. బాయ్. అదేంటి ఇక్కడి నుంచే బాయ్ చెప్తావా? కనీసం కార్ దాకా కూడా రావా? పోను, కార్ దాకా పోయిరా. థ్యాంక్స్ ఆంటీ. సీ యూ సూన్. అంటే త్వరలో కలుద్దాం. తప్పకుండా రావాలబ్బి. షూర్. 5 లోపు సార్ తప్పకుండా కాల్ చేస్తారు. ఏ నువ్వే కాల్ చేయొచ్చుగా, సరే కాల్ చేయాలా? నన్ను బయట కలవడానికే నాకు లీవ్ ఇచ్చారనుకున్నాను, కానీ కలవలేదు. కనీసం కాల్ అయినా చేస్తారనుకుంటున్నాను. ఇంకా 3 నిమిషాలే ఉంది. నన్ను టెన్షన్ పెట్టకు రమ్య, సార్ కాల్ చేస్తారు. చూసావా, సార్ కాల్ చేశారు. హలో అను మేడం, రింగ్ అయింది నా ఫోను. నా ఫోన్ కాదా? సార్ ఎందుకు కాల్ చేయట్లేరు? నాకు కనిపించట్లేదను. నాకు కనిపిస్తున్నారు రమ్య. ఇది నీ భ్రమ కాబట్టి నీకు కనిపిస్తున్నారేమో, నాకెందుకు కనిపిస్తారు? భ్రమ? అవును, అక్కడెవరూ లేరు. అయినా ఈ టైంలో ఆర్య సార్ ఆఫీస్ లో కదా ఉంటారు, ఇక్కడికి ఎందుకు వస్తారు? ప్లీజ్ రమ్య, ఇంకొక్కసారి చూడవా? సార్ ఇక్కడ ఉన్నారు.
అవును సార్, ఊరికే రారు మహానుభావులు అని మీరు హఠాత్తుగా మా ఇంటికి రావటానికి కారణం ఏమైనా ఉందా? నాతో ఏమైనా చెప్పాలా? చెప్పరన్నమాట. అయినా ఎప్పుడు చెప్పారులేండి. మీతో ఎలాగైనా ఆ మాట చెప్పిస్తాను. మిమ్మల్ని ఇరుకున పెట్టైనా సరే మీ మనసులో ఏముందో బయట పెట్టిస్తాను. స్వీట్ అంటే గుర్తొచ్చిండది. సార్కి ఆ స్వీట్ పెట్టు. సార్ స్వీట్ తినరమ్మా. ఇప్పుడే కదే సారు స్వీట్ ఇష్టంగా తిన్నారని చెప్పిండావో. పెట్టు. స్వీట్ తీసుకురాను. మొన్న తిన్నాను కదా, అలాగే తింటాను. వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. సార్ ఊరికే అలా అడుగుతారు గాని నిజంగా తినరమ్మా. తినాలని ఉంది కాబట్టే కదా అడిగిండారో. లేదమ్మా, ఈయన ఆర్య సారు. ఏది మాటలతో చెప్పరు, అన్ని చేతల్లోనే చూపిస్తారు. దేవుడు మనకి ఏదైనా సాయం చేయాలి అనుకుంటే పైనుంచి కిందకి దిగొచ్చి చేస్తాడా ఏంది? ఆర్య సార్ లాగా మనిషి రూపంలో వచ్చి చేస్తాడు. మన సార్ కూడా అంతే. ఓకే, ఎందుకు కాల్ చేసావు? ఈ రోజు మీరు ఆఫీస్కి రాలేదు, మీ స్కెడ్యూల్ గురించి చెప్తామని. సారీ మీరా, ఈరోజు నాకు వేరే వర్క్ ఉంది. టుడే షెడ్యూల్ మాత్రం టుమారోకి షిఫ్ట్ చేయి. ఓకే సార్. వాట్ అబౌట్ ఆర్య సార్? దాదా ఇంట్లో లేరు, ఆఫీస్కి రాలేదా? అది సార్ వచ్చారు, మళ్ళీ ఎక్కడికి వెళ్లారు. ఎనీ ప్రాబ్లం మీరా? నథింగ్ సార్, థ్యాంక్ యూ. సీ యూ. సార్ ఆఫీస్లో లేరు, ఇంట్లోనూ లేరు. సడన్ గా ఎక్కడికి వెళ్లారు? పాలో సోలో దీని బండపడా ఇప్పుడే గుర్తుకు రావడం. నోబడి నీలో ఆ నీలనే పిల్లకాయి ఇవాళ పొద్దున మా ఇంటికి వచ్చిండాడు. ఎంత చెప్పినా వినకుండా ఫోన్లోనే భోజనము సీటు తెప్పించిండాడు. చాలా మంచి పిల్లకాయ సారు. మీరు మంచివారు కాబట్టి మీ చుట్టూ మంచి వాళ్ళే ఉంటారు సారు. అయినా దేవుడి చుట్టూ దయ్యాలుంటాయా ఏంది? ఏం సారు లేచిండారు? సొంటి కాఫీ తాగండి. వద్దండి, ఇప్పుడే స్వీట్ తిన్నాను కదా, కాఫీ తాగితే చేదుగా ఉంటుంది. అయ్యో, అనవసరంగా సీట్ ఇమ్మని చెప్పిండానే. పోనీ కాసేపు ఉండి భోంచేసేళ్ళండి సారు, మా సుబ్బు కూడా వచ్చేస్తాడు. నెక్స్ట్ టైం వస్తానులేండి, ఉంటాను. అట్నే సారు, తప్పకుండా రావాలి. అమ్మా, సార్ని పంపించొస్తాను. ఏ పని లేదంట సార్, భోజనానికి వస్తానన్నారు. రానివ్వు, మీ ఇద్దరు కొలీగ్సే కదా. సార్, నీల్
మా అమ్మకి బాగా నచ్చాడంట. చాలా ఇంప్రెస్ అయింది. నీల్ గురించి తెగ చెబుతోంది. ఇప్పటి వరకు అలాంటి మంచి అబ్బాయిని చూడలేదంట. మా అమ్మ వరుస చూస్తుంటే ఏకంగా నీల్కి పెళ్లి సంబంధం చూసేలా ఉంది. టూ మచ్ డౌట్స్, నాట్ గుడ్ జనరేజీ. రండి, మీతో కొంచెం మాట్లాడు. జెండేజీ వెళ్తుంది, అలా జరగకూడదు. నేనున్నప్పుడే ఎన్నో వేషాలు వేసింది. నేను లేకపోతే మరి మీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటారా? లేదా, ఆ కాన్ఫరెన్స్ మన కంపెనీకి చాలా అవసరం. మరి ఏం చేస్తారు? ఆర్యస్ అని పంపిస్తాను. ఎలా? మీరే చూస్తారుగా. ఈ డ్రామాలో మీరు కూడా మీ వంతు పాత్ర పోషించాలి. సీరియస్గా ఉందని చెప్పారు. ఈజ్ ఇట్ మీరా? ఏ హాస్పిటల్? నేను కాల్ చేసి చెప్పనా? బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిద్దాం. ఆల్రెడీ నేను కాల్ చేసి చెప్పాను సార్. చీఫ్ డాక్టర్తో మాట్లాడాను. గుడ్స్ అండి. సి మీరా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం క్వైట్ కామన్. ఇలాంటప్పుడు మనం ధైర్యంగా ఉండి వాళ్ళని చూసుకోవాలి. అలాంటిది మనమే ప్యానిక్ అయిపోతే పెద్దవాళ్ళు ఇంకా భయపడిపోతారు. మీరు వెళ్తారా? ఎస్. నేనేదో క్యాషువల్ గా అన్నాను. ఇట్స్ ఓకే మీరా, నేనే వెళ్తాను. సారీ సార్. సారీ దేనికి? ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా నువ్వు కంపెనీ గురించి ఆలోచిస్తున్నందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ మీరా. అమ్మను బాగా చూసుకో. ఓకే సార్. గుడ్. జెండే సార్, నా లండన్ ట్రిప్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడు. అలాగే సార్. మీరా, సార్, ఆ సెమినార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నా ఛాంబర్కి పంపించు. ఓకే సార్. ఓకే. ఆయన ఆర్యవర్ధనే అలాగే ఉంటారు. మన ముందు బయట పడరు. నా మాట నాకే చెప్తున్నావా? నెక్స్ట్ ఏంటి? ఏముంది, ఆయన ఎప్పుడు లోతుగా కళ్ళల్లోకి చూస్తూ తన మనసులోని మాట చెప్తారా అని వెయిట్ చేయడమే. ఎప్పటి వరకు? చెప్పే వరకు. ఈ మధ్యలో జరగరాని ఏదైనా జరిగితే? ఏం జరుగుతుంది రమ్య? ఊరికే అన్నానులేవే, కానీ మేక్ ఇట్ ఫాస్ట్. నా చేతుల్లో ఏముంది? అంతా ఆర్య సార్ చేతుల్లోనే ఉంది. నా బుజ్జమ్మని ఏమన్నా అన్నా అంటూ ఊరుకునేది లేదు. ఏదో పొరపాటు జరుగుంటుంది. కూతురు మీద ఈ కూడా వాళ్ళనివ్వవు కదా. సర్లే గానీ మనం కూడా ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేయించుకుని వారానికి రోజు బయట నుంచి ఫుడ్ తెప్పించుకుని తిందామే, ఏమంటావు? నీకు దుడ్లు ఎక్కువైతే నేనేమంటాను? అయినా ఆర్య సార్ చెప్పినట్టు ఇంటి భోజనానికి మించింది లేనే లేదు. నేను ఆర్య సార్ పార్టీ. నేను నీల్ సార్ పార్టీనే. బయట భోజనమే బెస్టే. నువ్వు చెప్పు బుజ్జమ్మ, నువ్వెవరి పార్టీ? ఏ విషయంలో నాన్నా? మళ్ళీ అడగడం చెప్పడం కూడా ఎందుకు? అది ఎప్పుడు నీ పార్టీయే కదా పిచ్చింది. అయినా ఇంటి భోజనం రుచి బయట భోజనానికి ఎట్టుంటది సుబ్బు? రుచి ఉంటాదే అనుకుందాం, ప్రేమ ఉంటాదా? నీ భార్యో కూతురో చేసినట్టుంటాదా? మా ఆడవాళ్ళు ఏ వంట చేసినా
ప్రేమతో చేస్తాం. ఆ వంటలో మా ప్రేమ కనబడతాది. బయట భోజనంలో రుచి మాత్రమే కనబడతాది. ఏమను? అవునమ్మా, ప్రేమనే కనిపిస్తుంది. ఇప్పుడేమంటావు సుబ్బు? పోనీ సారీ అని మెసేజ్ చేస్తే? రేపు ఆఫీస్కి వెళ్ళాక డైరెక్ట్ గా చెప్పడం బెటర్. అప్పుడు సార్ ఫీలింగ్స్ ని లైవ్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. అయ్యో ఆర్య సార్, హాయ్ సార్, మీకు 100 years. వాట్? ఇప్పుడే నేను మీ గురించి ఏంటి? ఏం లేదు సార్. మీరెందుకు కాల్ చేశారు? రేపు ఆఫీస్లో చెప్తాను. ఇప్పుడు చెప్పొచ్చు కదా సార్. ఏ రేపటిదాకా వెయిట్ చేయలేవా? ఓకే సార్, గుడ్ నైట్. ఓకే అను, గుడ్ నైట్. సడన్ గా నాకు పాస్పోర్ట్ ఎందుకబ్బా? హఠాత్తుగా నేను రెక్కలు కట్టుకుని ఎగరాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖాళీగా ఉన్న మెదడుని డిస్టర్బ్ చేసి వదిలేశారే. నచ్చిందాను. ఫ్రెండ్స్ కి ఎవరైనా రోజ్ ఫ్లవర్ ఇస్తారా? ఇవ్వరు. ఇది నువ్వు ఆర్య సార్కి ఇవ్వడానికి తెచ్చాను. థ్యాంక్ యూ సంపత్. ఇట్స్ ఓకే. నువ్వు ఆఫీస్ కి త్వరగా వెళ్ళాలేమో, నేను బైక్ మీద డ్రాప్ చేయనా? టైం ఉంది సంపత్, నేనే వెళ్తాను. సేఫ్ గా వెళ్ళు. అందుకే హడావుడిగా వెళ్ళిపోయింది. అది పాస్పోర్ట్ అది చేయించాలి, బయటికి వెళ్ళాలని చెప్పింది. ఏమో, ఆ పనేదో నువ్వే చూడొచ్చు కదా సుబ్బు. అది చాలా పెద్ద తతంగమే, నా ఒక్కడి వల్ల అవదు. భుజం ఉండాలి. ఏం తదంగమో? అందులో అంత తంతి ఏం ఉండదు. ఫోటో స్టూడియోకి పోయి ఫోటో దిగడమే కదూ. పాస్పోర్ట్ తీసుకోవడం అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగటం కాదే, విదేశాలకు వెళ్ళడానికి పాస్ లాంటిది. అట్నా? మనకి వచ్చే నెల బస్ పాస్ కి దిక్కు లేదు, మళ్ళీ వేరే దేశానికి పోవడానికి పాస్ ఎందుకో? అది ఎందుకో ఏమిటో బుజ్జమ్మనే అడగాలి. సరిపోయింది. వికసించినేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. వదిలే, కదిలిస్తే మనకే కంపు కొడుతుంది. లేదు రజని, ఆ పద్దు కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు చెత్త తీసుకెళ్లిపోతే ఈ బస్తీలో మన గౌరవం ఏముంది? అదే జరిగిందంటే పద్దు ఈ బస్తీలో లీడర్ అయి కూర్చుంటుంది. నన్ను దెబ్బ కొట్టిన ఆ పద్దుని నాయకురాలను అవ్వనివ్వను, నేరస్తురాల్ని చేస్తాను, జైలు ఊచలు లెక్క పెట్టిస్తాను. కానీ ఎలా అన్నయ్యా? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఆ చెత్త ఫ్యామిలీని ఈ చెత్త అడ్డు పెట్టుకుని దెబ్బతీస్తాను. తడిగుడ్డతో గొంతు కోసి ఈ రఘుపతి అంటే ఏంటో చూపిస్తాను. ఇచ్చారని వచ్చాం గాని మీతో మాటలు పడ్డానికి రాలేదు. ఆహా, ఇంకా మాతో కలిసి భోజనం చేయడానికి వచ్చారనుకున్నాలేమ్మా. అమ్మా, ఇతంతో పనేంటి? వీళ్ళ చెత్త వీళ్ళు ఎత్తుకుంటారులే, వెళ్దాం పదండి. ఏయ్, పోండ్రా పోండి. మీతో ఈ చెత్త ఎలా ఎత్తించాలో నాకు బాగా తెలుసు. మీ పై అధికారులకు చెప్పి మీ మెడలు వంచి ఈ చెత్త ఎత్తించకపోతే నా పేరు రఘుపతే కాదు.
వెళ్ళిపోతున్నారంటే వాళ్ళని ఆపకండి పద్దు గారు, వాళ్ళకి బాగా పొగరెక్కువైపోయింది. మన చెత్త మనమే తీసుకెళ్లాలంట. నీకు షార్ట్ టైం మెమరీ లాసా? నో ఫోన్ వైల్ ఈటింగ్. నో నీరజ్, ఇందాక నువ్వు దులిపిన డస్ట్ నా ఫోన్ స్క్రీన్ పైన పడింది. దట్స్ వై ఐఎమ్ క్లీనింగ్ ఇట్. క్లీనింగా కవరింగా? ఇందాక నువ్వు ఏం చేసావో ఇప్పుడు నేను అదే చేస్తున్నా. ఏంటమ్మా వీళ్ళిద్దరు? తినేటప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడకూడదని నేను ఒక కండిషన్ పెట్టాను ఆర్య. ఓహో, ఎవరైతే ఒక నెల రోజుల పాటు ఆ కండిషన్ ని ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. మీతో ఉన్న ఈ క్షణాలు తప్ప మిగిలిన ప్రతి నిమిషం నేను ఒంటరినే. నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోకూడదని, వర్క్లో బిజీగా ఉండాలని కాలంతో పాటు నేను ప్రయాణిస్తున్నాను. కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది, నేను ఎంత వద్దనుకున్నా నాకు దగ్గరవడానికి, నన్ను ఇష్టపడ్డానికి మీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారని. వాళ్ళు తట్టుకోగలరా? మీలా వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు కాదు ఆర్యబాబు, పసివాళ్ళు. వాళ్ళ మనస్సుని కష్టపెట్టకండి. ఏం కాదు వశిష్ఠ, తెలిస్తేనే కదా బరువో తేలికో తెలిసేది. పైకి మంచులా కనిపించే ఆర్యబాబు మనస్సు ఓ అగ్నిపర్వతం. అది బద్దలైతే దాని ముందు నిలబడటం మీ వల్ల కాదు. అవును దాదా, వద్దు. నేను అద్దంలో చూసుకుంటే నాకు మీరే కనిపిస్తారు. అందుకే మీ చేదు జ్ఞాపకం వద్దు. రేపు మీ బదులు నాకదే కనిపిస్తుంది. అది కనిపిస్తే నేను తట్టుకోలేను. మీరే మా ధైర్యం, మీరే మా ఆదర్శం. ఎక్కువైపోయింది. గణేష, నా వైజాగ్ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయిన తర్వాత ఒక్కరోజు కూడా ఆర్య సార్తో కలిసి లంచ్ చేయలేకపోయాను. ఈ రోజైనా ఆ ఛాన్స్ ఇప్పించు స్వామి. తదాస్తు. గుడ్ మార్నింగ్. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ వెల్కమ్. ఈజ్ ఇట్ ఫర్ మీ? ఎనీథింగ్ స్పెషల్? నథింగ్ మ్యామ్. నిన్న లీవ్ లో ఉన్నాను కదా, అందుకే ఈరోజు ఎర్లీగా వచ్చాను. ఏమైనా ఈ జనరేషన్ తీరే వేరు మేడం, చాలా ఫాస్ట్ గా ఉంటారు. అంతా నీలొచ్చిన మహిమ మ్యామ్. నీలొచ్చి అంతా మార్చేశాడు, అనును కూడా మార్చేశాడు. అయ్యో, నేనేం చేయలేదు మయూర్. కొలీగ్స్ ని ఫ్రెండ్లీగా చూడడం నా అలవాటు. దట్టు మీరు కూడా చాలా మింగిల్ అయిపోయారు. నన్ను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. అంతే కదా మీరా మ్యామ్? ఓకే ఎవ్రీవన్, ఎర్లీగా వచ్చినా టైం ని మాటలతో వేస్ట్ చేయకుండా వర్క్ స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను లండన్ కా? ఎస్ అను, నువ్వు నాతో పాటు లండన్కి వస్తున్నావు. అందుకే నైట్ నీకు కాల్ చేసి పాస్పోర్ట్ ఉందా అని అడిగింది. సార్, జోక్ చేస్తున్నారా? నేను నీతో జోక్ చేస్తాను. సార్, లేకపోతే జోక్ అంటావేంటి? నమ్మలేకపోతున్నాను సార్. ఏంటి భ్రమనుకుంటున్నావా? ఓ పని చేస్తావా, నన్ను గిల్లెక్కిచ్చి చెక్ చేసుకుంటావా? సార్, గుడ్ న్యూస్ చెప్పాను కదా,
అందుకే ట్రీట్ కూడా ఇస్తున్నాను. హ్యావ్ ఇట్. ఎస్ సార్. అయితే నువ్వు నాతో లండన్కి రావడానికి రెడీ? రెడీ సార్. కానీ నాకు పాస్పోర్ట్ లేదు సార్. యూ డోంట్ వరీ అబౌట్ దట్ అను. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని జెండేకిచ్చే, తను చూసుకుంటాడు. మరి లండన్ వెళ్లే టైంకి నాకు పాస్పోర్ట్ వస్తుందా సార్? తత్కాలం వస్తుంది. ఒకవేళ రాకపోతే నీకు రెక్కలు కట్టించి తీసుకెళ్తాను, సరేనా? హ్యావ్ ఇట్. జెండేజీ, ఆర్య సార్ ఎప్పుడైనా ఇలా క్యాంటీన్లో కూర్చున్నారా? అంతా దిష్టి బొమ్మ నిర్వాకం. మీరాజీ, మీరు మారిన లొకేషన్ చూస్తున్నారు, నేను వాళ్ళ మధ్య మారుతున్న రిలేషన్లు చూస్తున్నాను. This is disgusting, Jende. Unbearable. I can't say this. సమస్య తీరితే చాలు, లేదంటే అందరికీ అంటురోగాలు వస్తాయి. అయితే మరి ధర్నా చేయడానికి అందరికీ సమ్మతమేనా? రజనీ, ముందు మీ అన్నయ్యని వెళ్ళా కంప్లైంట్ ఇమ్మను, ఆ తర్వాతే ధర్నా. అవును పద్మ గారు, ఆ తర్వాతే ధర్నా. దానికి మీరే నాయకురాలు. ప్లీజ్ స్టాప్ జెండే. ఏదో ఒకటి చేయండి, ఏదైనా చేయండి. బట్ ఆ అను ఫ్లైట్ ఎక్కకూడదు. ప్లీజ్ జెండే. ఓకే మీరాజీ, ఇంకా టైం ఉంది కదా, ఆలోచిస్తాను. ఏం చేస్తే అను ఆగిపోతుందో బాగా ఆలోచించి అదే చేస్తాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ జెండే. లేదు పద్దు, మనసేం బాగాలేదు. ఓనర్ గారితో చెప్పి వచ్చేసాను. తలనొప్పిగా ఉండదా? కాఫీ పెట్టిమంటావా సుబ్బో? వద్దు, కాసేపు పడుకుంటా. సుబ్బో, సందేళ్ళప్పుడు పడుకుంటే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయంటారు. చీకటి పడినాక బిర్రిని భోంచేసి పడుకుందుగాన్లే. ఏంది ఏదో ఆలోచనలో ఉన్నట్టుండావో? ఏమైండదు సుబ్బు? ఏమో పద్దు, 3 రోజుల నుంచి ఏదోలా ఉంది. నీ గురించి నేను మీ నాయన మాట్లాడుకుంటున్నావు. అమ్మా, గుడ్ న్యూస్. ఏందే? నేను త్వరలో లండన్ వెళ్తున్నానమ్మా. లండనా? అవునమ్మా, ఆర్య సారు నేను వెళ్తున్నాం. అట్నా? అవునమ్మి, లండన్ అంటే వైజాగ్ కంటే దూరమా? చాలా దూరం అమ్మా, అది వేరే దేశం. నిజమా? అవునమ్మా. అంటే నువ్వు ఇదేశాలకు పోతున్నావా? అవునమ్మా, ఈ విషయం నాన్నతో చెప్పు. ఇంటికొచ్చాక వివరంగా మాట్లాడతాను. అట్నే అట్నే. సుబ్బు, మన అమ్మి లండన్ వెళ్ళబోతుందంట. వికసించి నేడు నిమిషం, యుగమైన క్షణముల కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. అది కాదు పద్దు,
బుజ్జమ్మ, పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి కదా, ఈ టైంలో విదేశాల కంటే పరీక్షలకి ఇబ్బంది అవుతుందేమో. ఏం కాదులే సుబ్బో, మనమ్మి బాగా చదువుతాది, విదేశాలకి వెళ్తుంది, పరీక్షలు రాస్తాది. అంటే పరీక్షలు రాసే తేదీలు విదేశాలకు వెళ్లే తేదీలు ఒకటే అయితే? సుబ్బో, అపసగను మాట్లాడమాకో. అమ్మి విదేశాలకి వెళ్ళాలి, పరీక్షలు రాయాలి. ఇదిగో రెండు జరగాలని ఆ పెద్దమ్మ తల్లిని వేడుకుందామో. అమ్మా తల్లి కరుణించు. ఎందుకు అపోజ్ చేయలేదు? ఇది సార్ డెసిజన్ మ్యామ్. సార్ ఏం చేసినా ఆలోచించి చేస్తారు కదా. లీవ్ ఇట్. మీరు వెళ్లాల్సిన ప్లేస్ కి అను వెళ్తోంది. ఇది కరెక్ట్ కాదు మేడం. కనీసం సార్ సీనియర్స్ నైనా తీసుకెళ్లాల్సింది. ఎనీవేస్ సారీ మ్యామ్. అను చాలా తెలివైన అమ్మాయి మ్యామ్. మీ ట్రైనింగ్ లో తను మీ అంత మంచి ఎంప్లాయ్ అవుతుంది. తప్పకుండా మీ స్థాయికి వస్తుంది. నేను అదే కోరుకుంటున్నాను సార్. అను మంచి స్థాయికి వెళ్ళాలి. ఓకే మ్యామ్. నా ఉద్దేశం ఏంటంటే ఆఫీస్లో అందరికన్నా చాలా యంగెస్ట్ ఎంప్లాయ్ అను. సీనియర్స్ని కాదని చాలా తక్కువ టైంలోనే ఎక్కువ అచీవ్మెంట్స్ చేసింది. ఆ విషయంలో అను చూసి అందరూ గర్వపడుతున్నారు. అందరిదాకా ఎందుకు సార్, నేను ఈ ఆఫీస్కి వచ్చిన 2-3 డేస్లోనే అను నాకు బాగా నచ్చింది. అను లండన్ వెళ్తే కొద్ది రోజులు తనని మిస్ అవుతానని నాకేదలో ఉంది సార్. అలాంటిది అనుతో ఇంకాస్త బాండింగ్ ఉన్నా వీళ్ళ పరిస్థితి నేను ఊహించగలను. థ్యాంక్ యూ. ఈ అదృష్టం మీరిచ్చిందే సార్. ఈ ఆనందం మీరు పంచిందే. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. టీం వర్క్ అంటే ఇలా ఉండాలి. కంగ్రాచులేషన్స్ టు ఆల్. గుడ్ లక్. కాదని చెప్తున్నాను కదా. అయితే అది వాడి ఓన్ ప్లానా? అసలు వాడి మోటివ్ ఏంటి? ప్లీజ్ అండి, ఆ అను గురించి ఆలోచించమంటే నీళ్ళని అనుమానిస్తారేంటి? వాడు ఎక్కడికి పోడు, ఆఫీస్లోనే ఉంటాడు. ఫస్ట్ ఆ అను లండన్కి వెళ్లకుండా ఆపండి. ఆ పని మీద ఉన్నాను మీరాజీ. చెప్పాలంటే నా బ్రెయిన్ ఒక్క పనే చేయదు, చాలా పనులు చేస్తుంది. ఈ నీల్ పని కూడా. అక్కడికి వెళ్ళాక సార్కి నేను సహాయపడతానో లేదో కంగారుగా ఉంది. ఒసే పిచ్చి పిల్ల, నీకు ఆ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టే సార్ నిన్ను తీసుకెళ్తున్నారు. ఏమోనే, అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఏమో. ఇదిగో నువ్విలా మూతి అని పెట్టుకుంటే సార్ నిన్ను మధ్యలోనే వెనక్కి తీసుకొచ్చేస్తారు. అదే నాకు భయంగా ఉంది రమ్య. ఏదో డిగ్రీ పాస్ అయి ఒక 10,000 రూపాయల జాబ్ సంపాదించి అమ్మా నాన్నల్ని ఆనందంగా చూసుకుందామని కలలు కన్నాను. నా కలలను మించి నేను ఊహించని జీవితాన్ని దేవుడు నాకిచ్చాడు. ఇది నిలబెట్టుకుంటానో లేదోనని ఒక్కోసారి భయం వేస్తుంది రమ్య. అమ్మన్నమేముంది అంటే ఆ ట్రిప్ లో పడి సరిగ్గా నేను చదువుకోలేనేమో. అది కాక ఎగ్జామ్ డేట్, నేను లండన్ కి వెళ్లే డేట్ ఒకటే అయితే అప్పుడు సప్లిమెంటరీ రాయి. అదున్నదే అందుకు కదా. అవును కదా. థ్యాంక్ యూ రమ్య. మరి ట్రీట్ ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు కావాలో చెప్పు. నువ్వు లండన్ నుంచి తిరిగొచ్చాక మా ఫ్రెండ్ కూడా లండన్ రిటర్న్ అని అందరికి చెప్పాక ట్రీట్ ఇవ్వు. సరే, ఓకే. మన ఫుడ్ మనమే సర్వ్ చేసుకుని అంతా ఒకే చోట కూర్చుని సాంగ్స్ పాడుతూనో ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూనో తినడం అన్నమాట. మామూలుగా తింటే
తిన్నదరగదా? అలా కాదు సార్, బఫే బంతి భోజనంలా అదొక ట్రెండ్. నీ చెత్త ట్రెండ్ నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. రండి సార్, చాలా బాగుంటుంది. ఒక్కసారి వస్తే మీరు వదలరు. వెళ్ళమన్నానా? నన్ను విసిగించుకో. ఓకే సార్, కూల్, రిలాక్స్. బాండ్, జేమ్స్ బాండ్. వీడికి బాగా ఎక్కువైంది, కట్ చేయాలి. కమాన్, మీ బాక్స్ లో పెంచండి. పాడుతూ తినాలి, తింటూ పాడాలి. ఓకే? వెయిట్ వెయిట్ వెయిట్, ఫస్ట్ అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం. అందరూ లేవండి. వావ్, సూపర్ గా వచ్చింది. అనునిల్ చాలా బాగా వచ్చారు. వన్ మోర్ సెల్ఫీ. హే స్వప్న, మనం పార్టీ చేసుకుంటున్నాం, ఫోటో సెషన్ కాదు. ఫస్ట్ తిందాం, ఆ తర్వాత పిక్స్. ఓకే? గుడ్ డెసిషన్ నీల్. ఆకలిగా కూడా ఉంది. యా, కమ్ ఆన్, హ్యావ్ ఇట్. ఈ సెల్ఫీ మీ అందరికీ సెండ్ చేస్తాను. షూర్. వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. వచ్చి రాగానే స్టాఫ్ అందరితో భలే మింగిలైపోయాడు. అందరినీ ఆఫీస్ స్టాఫ్ లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లా ట్రీట్ చేస్తున్నాడు. అందరితో జోవియల్ గా ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తున్నాడు. పైగా తన పేరు కూడా చెప్పుకోవట్లేదు. అదే నాకు అనుమానంగా ఉంది సార్. అనుమానం ఎందుకు? అది అతని క్యారెక్టర్ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు రేర్ గా దొరుకుతారు సండే. అతని ప్రవర్తన నాకేం నచ్చట్లేదు సార్. దానికి తోడు అతి వాగుడు, అవసరానికి మించి మాట్లాడుతున్నాడు. అందుకని డౌట్ వచ్చిందా? గులాబీ పువ్వు వెనక పదునైన ముళ్ళుంటుంది. సువాసనిచ్చే మొగల పద మాటున కాటేసే కాలనాగుంటుంది. మీరు ఆ అందాన్ని ఆనందాన్ని చూస్తారు, నేను దాని వెనుక ప్రమాదాన్ని చూస్తాను సార్. ఓకే, అను పాస్పోర్ట్ విషయం ఏమైంది? డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టమన్నాను సార్. ఇప్పుడు అదే పని మీద ఉన్నా. నువ్వు వెళ్ళడం ఎందుకు? స్టాఫ్ ఎవరైనా పంపించవచ్చు కదా. ఇది స్వయంగా మీరే నాకు అప్పచెప్పిన పని సార్, నేనే చెయ్యాలి. గుడ్, నేను బయలుదేరుతాను సార్. మంది సీనియర్స్ ఇంటెలిజెంట్స్ ఉన్నారు, అంతెందుకు. నేను అబ్రాడ్ లో చదువుకొని వచ్చాను. మా అందరినీ కాదని ఆ అనుకు లండన్ ఛాన్స్ ఎలా వచ్చింది మ్యామ్? తనకున్న క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి మ్యామ్. తను ఇంకా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలేదు. తన ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్గా లేదు. పంక్చువాలిటీ, బిహేవియర్ ఏదీ లేదు. అట్లీస్ట్ తను పక్క స్ట్రీట్కి కూడా వెళ్ళినట్టు నాకు అనిపించట్లేదు. అలాంటిది ఏకంగా లండన్ ఎలా వెళుతుంది మ్యామ్? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ మయూర్. అది టాలెంటో లేక బ్రిలియంటో కాదు, ఇట్స్ జస్ట్ లక్, దట్స్ ఇట్. ఏమో మ్యామ్, ఐ కాంట్ డైజెస్ట్ దిస్. ఈ ఆఫీసులో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సండే, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద హెడేక్ ని తప్పించారు. ఆర్య సార్ లండన్ వెళ్ళగానే మీకు మంచి ట్రీట్ ఇస్తాను. ఆ ట్రీట్ కి అనురాధను కూడా పిలవాలి మరి. షూర్. ఆ దిష్టి బొమ్మకి మనమేంటో తెలియాలి కదా. దాని డిసప్పాయింట్మెంట్ ని మనం చూడాలి. అది కుళ్ళి కుళ్ళి ఏడవాలి. చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారే. జెండే తమాషా కన్నాను. ఓకే మీరాజీ, అను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. బాస్ ఆర్డర్. చాలా పనుంది అక్కడ. విష్ యూ గుడ్ లక్ జెండే. థ్యాంక్ యూ. కాస్త ముందుగా పెడుతున్నారు. ఎప్పుడు పెట్టినా మా అను పరీక్షలు రాయదు. అది లండన్ పోతుండది. తెలుసా ఆంటీ, అను చెప్పింది తనకింత మంచి అవకాశం వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ విషయం ఇదిగో ఈయన గారితో చెప్పమ్మా.
అను పరీక్షలు రాయకుండా లండన్ పోతుండదని ఈ రంగం ఆడుతున్నారు. ఇప్పుడు పరీక్షలు ముఖ్యమా లండన్ ముఖ్యమా? రెండూ ముఖ్యమే. లండను మరీ ఎక్కువ ముఖ్యం. ఓకే ఆంటీ, అను వస్తే ఈ హాల్ టికెట్ ఇవ్వండి. అట్నే. నీకెన్నిసార్లు చెప్పాలి పొద్దు? ముందు పరీక్షలు, తర్వాతే ఏదైనా. బుజ్జమ్మ చదువు కోసం మనం ఎంత కష్టపడ్డాం. ఆ డిగ్రీ పూర్తి అవ్వకపోతే ఎలా? అందరూ డిగ్రీలు పూర్తి చేసినాకే ఉద్యోగాలు చేస్తుంటారు. మన అను డిగ్రీ పూర్తి కాకుండానే ఉద్యోగం చేస్తుండాది. అది తెలుసుకోమే. జెండే సార్, మీరా? రండి రండి, కూర్చోండి. సారు అదే అదే, కూర్చోండి కూర్చోండి. అనుకి తోడుగా ఉంటారు. నన్ను నమ్మండి, సార్ పక్కనున్నంత వరకు అనుకి ఏమీ కాదు. మరి నేను వెళ్ళానా సుబ్బు గారు? వచ్చిన పని అయిపోయింది. మా కోసం ఇంత దూరం వచ్చిండారు. టీయో కాఫీయో ఏమి తాకుండా పోతున్నారేంది? పర్వాలేదు, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. మాటుంది, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగేసిందని. అను ఆ టైపు. ఇప్పుడు పేనుకు పెత్తనం ఇచ్చిన ఆ స్టూపిడ్ ఎవరు? నేనైతే కాదు. యూ డోంట్ వరీ సండే, నా మీద నీకు నమ్మకం ఉందిగా. నీ ఇష్టం ఆర్య, తర్వాత బాధపడతావని ముందే హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్ మై డియర్ ఫ్రెండ్ కేశవ్ జెండే. త్వరగా అను పాస్పోర్ట్ సంగతి చూడు, ఓకే? నాలుగు రోజుల నుంచి నువ్వులా లేవు సుబ్బు. ఆస్పత్రికి పోయి డాక్టర్కు చూపించుకుందాం పదా. లేదు, ఒంట్లో బాగాలేకపోవటం కాదు పొద్దు, ఎలా చెప్పాలో తెలియటం లేదు. సుబ్బు, అన్నిటికీ ఆ పెద్దమ్మ తల్లి ఉండాది. దేని గురించి ఎక్కువ ఆలోచించమాకో, ప్రశాంతంగా ఉండు. సరే, నేను పైకెళ్ళి బట్టలు తీసుకొస్తాను. ఈలోపు బుజ్జం వస్తే పైకి రమ్మని చెప్పు. అబ్బో, నాకు తెలియకుండా అబ్బా కూతురు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో. వద్దులే నాన్న, ఇప్పటికిప్పుడు అన్ని కొత్తవి కొనాలంటే బోల్డ్ అంత డబ్బులు ఖర్చు అవుతాయి. ఉన్న వాటితోనే సర్దుకుంటాను. ట్రిప్ హ్యాపీగా జరిగితే అంతే చాలు. నాన్న, నేను ఎప్పుడెప్పుడు లండన్ వెళ్తానా, ఎప్పుడు విమానం ఎక్కుతానా అని ఎంత ఎక్సైట్మెంట్ గా ఉందో తెలుసా. ఫ్లైట్ ని ఇప్పటి వరకు దగ్గర నుంచి కూడా చూడలేదు. ఇప్పుడు ఏకంగా ఫ్లైట్ ఎక్కబోతున్నాను. అలా పైకి ఎగరగానే కిటికీ దగ్గర నుంచి కిందకి చూస్తూ నీకు చెయ్యి ఉంటాను. నేను లండన్ వెళ్తున్నానో అని గట్టిగా అరిచి చెప్తాను. నువ్వు విమానం ఎక్కాక నాకు చెప్తావా బుజ్జమ్మ? వద్దంటారా ఏంటి? వద్దు అంటున్నాను. నాన్నా, నువ్వు లండన్ వెళ్ళొద్దు. నాన్నా, నువ్వు జోక్ చేస్తున్నావా? లేదు బుజ్జమ్మ, నువ్వు లండన్ వెళ్ళటం
నాకిష్టం లేదు. ఎందుకని నాన్న? నీకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి. బాగా చదువుకోవాలి. మంచి మార్కులతో డిగ్రీ పాస్ అవ్వాలి. ఆలోచించుకో బుజ్జమ్మ. నీకు లండన్ ముఖ్యము లేక ఈ నాన్న ముఖ్యము? నీ నిర్ణయం ఏదైనా నీ నాన్నగా నేను సమర్థిస్తాను. నా నిర్ణయం నేను చెప్పాను. నువ్వు సరే అంటే రేపు నీతో పాటు మీ ఆఫీస్కి వచ్చి ఆర్య సార్తో మాట్లాడతాను. లేదు అంటే నాకు చెప్పనవసరం లేదు. ఆర్య సార్తో నువ్వు లండన్ వెళ్ళిపోవచ్చు. నీ ఇష్టం. చెడగొట్టుకోవాలని నాకు లేదు రమ్య. నా చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగినా నాన్న కాదనేవారు కాదు. ఆయన నన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు. మొట్టమొదటిసారి డిగ్రీ రెగ్యులర్గా పాస్ అవ్వాలన్నారు. మంచి మార్కులు తెచ్చుకోమన్నారు. ఆ డిగ్రీ పూర్తవకపోయినా, ఫైనల్ మార్కులు రాకపోయినా నువ్వు జాబ్ తెచ్చుకున్నావు కదా. ఆ డిగ్రీ ఆ మార్కుల జాబ్ కోసమే కదా. నాకు డిగ్రీలో వచ్చే మార్కులు కాదు రమ్య, నాన్న ఇచ్చే మార్కులే కావాలి. ఎన్ని రోజుల నాన్న ఇష్టాన్ని, తన కలలని లండన్ కోసం వృధా చేయలేను. నాన్నని బాధ పెట్టలేను రమ్య. నా కూతురు భవిష్యత్తు నాకు ముఖ్యం. అను లండన్కి రాదు అని ఆర్య సార్తో చెప్తాను, అంతే. ఇంకేం మాట్లాడుకో. అది కాదు సుబ్బు, అను బాధపడతాది. మాట్లాడొద్దని చెప్పానా? నేను వెళ్ళొస్తాను. ఎల్లెళ్ళు. నువ్వు చెప్తే ఆర్య సార్ వింటారా ఏంది? నిన్నెట్టైనా ఒప్పించి అనుని లండన్ తీసుకుపోతారు. నా కూతురు విదేశాలకు వెళ్తుంది, అంతే. అమ్మ పెద్దమ్మ తల్లి, అంతా నీ దయ. బాబు, నీ గురించి మా పొద్దు చాలా బాగా చెప్పింది. ఆ రోజు ఆన్లైన్లో భోజనం తెప్పించారంట కదా, నేను తిన్నాను. చాలా బాగుంది బాబు. మేం కూడా వారానికి ఒకసారి ఆన్లైన్లో భోజనం తెప్పించుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. గుడ్ ఐడియా సార్. అప్పుడప్పుడు కిచెన్ కి రెస్ట్ ఇచ్చి బయట ఫుడ్ టేస్ట్ చేయాలి. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ బాబు. సారీ బాబు, ఇందాక నుంచి మిమ్మల్ని ఏకవచనంతో పిలుస్తున్నాను, ఏమనుకోవద్దు. భలేవారు సార్ మీరు. నాకంటే పెద్దవారు, పైగా అను ఫాదర్. మీరు నన్ను అలా పిలిస్తేనే అందంగా ఉంటుంది కదా అను? దోస్త్ అంటే ఫ్రెండ్. అను నాకు ఫ్రెండ్, సో మీరు కూడా నాకు దోస్తే. ఓకేనా? ఓకే బాబు. థ్యాంక్ యూ దోస్త్. అను, ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి బాబు. ఆటో కోసం చూస్తుంటే ఒక్కటి రావట్లేదు. ఓ అవునా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. పదండి, డ్రాప్ చేస్తాను. వద్దు, నేను క్యాబ్ బుక్ చేసుకునే వస్తాను. అవును బాబు, నీకెందుకు శ్రమ? శ్రమే ముందు దోస్త్. నేనేమన్నా మోసుకెళ్తానా? కారు కదా మోసేది. పదండి. లేదు నీల్, క్యాబ్లో వస్తాం. సరే, ఆ క్యాబ్ డబ్బులు నాకు ఇవ్వండి. ఊరికే అన్నాను, ఆఫీస్ టైం అవుతుంది. పదండి. కాలనీ వాసులారా, 10:30కి మున్సిపల్ ఆఫీస్ తీస్తారు. 11 గంటలకల్లా మనం అందరం అక్కడ ఉండాలి. అందరు రావాలి, ఓకేనా? అందరూ పద్దక్క నాయకత్వాన్ని బలపరచాలి. అలాగే. పద్దక్క, ఈ రోజు నీ విశ్వరూపం చూపించాలి. దెబ్బకి చెత్త సమస్య తీరిపోవాలి. అట్నే గాని మా అను విమానంలో లండన్ పోతుండది. మీకెవరికి ఏమేం కావాలో చెప్తే లండన్ నుంచి వచ్చేటప్పుడు విమానంలో అవన్నీ మా అమ్మ తీసుకొస్తాది. నీ కూతురు విమానంలో లండన్కి పోవడం కాదు పద్దక్క, నిన్ను పోలీసు వాహనంలో జైలుకు పంపిస్తాను. ఓచలు లెక్క పెట్టిస్తాను, చెప్పకూడు తినిపిస్తాను. హలో సార్, మీకోసం సుబ్బు గారు వచ్చారు. పంపించు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. రండి సుబ్బు గారు.
నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కూర్చోండి. ఒక్క 5 నిమిషాలు మాట్లాడి వెళ్తాను సార్. ప్లీజ్. మీతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని అను చెప్పింది. ముందస్తు అనుమతి లేకుండా వచ్చాను, క్షమించండి. పర్లేదు సుబ్బు గారు, చెప్పండి. అను లేకుండా ఏదైనా నాతో మాట్లాడాలా? లేదు సార్, అను ఉండనివ్వండి. మాలాంటి వాళ్ళు కలలో కూడా చూడలేని పెద్ద మనిషి మీరు. ఎంతో మంచి మనసున్న గొప్ప మనిషి మీరు. పర్లేదు సుబ్బు గారు, చెప్పండి. అను లండన్ వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. అను లండన్ వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచిందానంటే ఈ పాటికి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఇదిగో నా దగ్గర బేరాలు లేవు. తీసుకుంటే తీసుకో, లేదంటే వదిలే. సరే సరే, 1000 రూపాయలు. త్వరగా ఇయ్యయ్యా. గోపాలరావు రాణి గారి కోటకిచ్చింది 1000 రూపాయలు. ఫోటోతో పాటు విమానంలో చాక్లెట్లు కూడా ఇస్తారంట కదా, నాకు అవి కూడా తెమ్మనవా? నువ్వేమైనా చిన్న పిల్లకాయవా చాకెట్లు బిస్కెట్లు మెక్కడానికి? సర్లే తెమ్మంటారు. నన్ను అడగవా పద్దక్క? ఇదిగో అమ్మా, మేము ఎంతో సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. పదక, మా లిస్టు చాలా పెద్దది. మొత్తం కొనుక్కురమ్మందావా ఏంది? ఏవో చిన్న చిన్న ఐటమ్స్ అక్క, పెద్ద ఖరీదైనవి కావు. ఏమైనా గాని మా అమ్మి పోయేది గూడ్స్ బండిలో కాదు, ఇనమానంలో. ఇవన్నీ అందులో పట్టద్దు. ఇందులో సగమైన తెమ్మనక్క. సర్లే, ఎన్ని పడితే అన్ని తెస్తాది. దుడ్లు ఇస్తా, తీసుకో. ఏంది చాంతాడంత లీస్ట్ కి 5000 అక్క, ఆ డబ్బులకి ఎన్ని వస్తే అన్ని వస్తువులు తీసుకురామనక్క. సర్లే ఇటయ్యి. శ్రీనివాసులు చాంతాడంత లిస్టు 5000 రూపాయలు. ఇప్పుడు లండన్ కారణంగా ఫెయిల్ అవటం నాకు ఇష్టం లేదు సార్. నాకు కూతురైనా కొడుకైనా అనునే అనుకున్నాను సార్. నాకు బయట ఫ్రెండ్స్ ఎవరు లేరు సార్. వేరే వ్యాపకం కూడా లేదు. బుజ్జమ్మే నా ఫ్రెండ్. తన కోసం కష్టపడటమే నా వ్యాపకం. బుజ్జమ్మే నా ప్రపంచం సార్. తను ఫెయిల్ అయితే నేను కూడా ఫెయిల్ అయినట్టే సార్.